హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజైతే ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పుకుంటున్నాను. సో డిట్టో కంపెనీ వాళ్ళైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే జాబ్ రోల్కైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క జాబ్ రోల్కి కావలసిన స్కిల్స్ ఏమిటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అలాగే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనే దానికోసం అయితే నేనైతే ఈ యొక్క వీడియోలో ప్రతిదీ నేను పిన్ టు పిన్ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? అలాగే ఈ యొక్క జాబ్ రోల్కి అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా కంపెనీలో ఉన్న వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకైతే జాబ్ ఓపెనింగ్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క జాబ్ ఓపెనింగ్కి హ్యాపీగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ ఈవినింగ్ 6:30కి అయితే ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. మీరైతే మన ఛానల్ని ఫాలో అవుతూ నెలకి 30 జాబ్స్ అయితే అప్లై చేసుకోండి. 30 జాబుల్లో ఒక్క జాబ్ అయినా సరే మీకు ఖచ్చితంగా వస్తుంది, ఓకేనా? సో మరి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? యా, సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదైతే డిట్టో కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోని వీళ్ళైతే ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే జాబ్కి అయితే ఓపెనింగ్ అయితే రిలీజ్ చేశారు. ఎవరికైతే తెలుగు ఇంగ్లీష్ బాగా వచ్చో వాళ్ళందరినీ ఈజీగా హైర్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే రీసెంట్ గానే పోస్ట్ చేశాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జూలై 23, 2026 అయితే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమోట్ జాబ్ అంటే మీరు ఇంటి దగ్గర ఉంటూ ఈ యొక్క జాబ్ అయితే చెయ్యాలి. అంటే కంపెనీ అనేది వేరే వేరే లొకేషన్లో ఉంటుంది. సో కంపెనీ వాళ్ళకైతే మీరు ఇంటి దగ్గర ఉంటూ ఈ యొక్క వర్క్ అయితే చెయ్యాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవడం వచ్చేసి ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే ఫస్ట్ మీకైతే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, అవర్ ఇంటర్వ్యూ ప్రాసెస్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది హెచ్ఆర్ తోటి. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ రౌండ్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి టాస్క్ రౌండ్ అయితే ఉంటుంది. అండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసి ఫైనల్ మేనేజర్ రౌండ్. సో మీకు జాబ్ రావాలంటే టోటల్ మీకు అయితే 4 రౌండ్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 4 రౌండ్స్ అనేవి మీరు కంప్లీట్ చేస్తే మీకైతే జాబ్ అయితే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న బెనిఫిట్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఎనీవేర్, ఆఫీస్, హోమ్, ఫ్లెక్సిబుల్. సో మీరైతే వర్క్ అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు. సో వాళ్ళకైతే బ్రాంచ్లు అయితే ఉంటాయి, ఆ బ్రాంచ్లో అయినా వర్క్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇంటి దగ్గర అయినా సరే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకైతే హెల్త్ అండ్ టైమ్ ఇన్సూరెన్స్ అయితే కంపెనీలు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెల్నెస్ అండ్ మెన్స్ట్రల్ లీవ్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ లెర్నింగ్ సపోర్ట్, ఆఫీస్ సైట్స్ అండ్ టీమ్ ఈవెంట్స్. సో ఇవైతే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. సో ఎవరైతే ఇక్కడ జాబ్కి అప్లై చేస్తున్నారో ఇంగ్లీష్లోని మరీ ఫ్లూయెన్సీ కాకపోయినా సరే యావరేజ్గా మాట్లాడే స్కిల్ ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఈ యొక్క జాబ్ రోల్కి కావాల్సిన మెయిన్ స్కిల్స్ ఏంటంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే రావాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టు వచ్చేసి ఇంకొక జాబ్ కూడా కనిపిస్తుంది కదా, ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఫర్ తమిళ్ అండ్ ఇంగ్లీష్. ఎవరికైతే తమిళ్ అండ్ ఇంగ్లీష్ వచ్చో వాళ్ళు కూడా ఈ యొక్క వేరే జాబ్కి అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. కానీ నేను చెప్తున్న జాబ్ అయితే ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్. వాళ్ళు కూడా జాబ్ అయితే పోస్ట్ చేస్తారు, అదైతే తమిళ్ అండ్ ఇంగ్లీష్, ఓకేనా? సో మనమైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి షిఫ్ట్ టైమింగ్స్ చూసుకోవడం వచ్చేసి 12 PM నుంచి 9 PM, అంటే మధ్యాహ్నం నుంచి నైట్ 9 PM వరకు అయితే మీరు వర్క్ అయితే చేయాలి ఇంటి దగ్గర ఉంటూ, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ అట్ రిటర్న్ కమ్యూనికేషన్ అండ్ ప్రిఫర్ వాట్సాప్ ఫస్ట్ అడ్వైజర్ అండ్ స్టార్ట్ హియర్, కాల్స్ ఇంక్రీజ్ గ్రాడ్యువల్లీ బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రిఫరెన్స్. సో మీకైతే అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి, డైరెక్ట్గా మీకైతే కస్టమర్ అయితే కాల్ చేస్తారు. సో మీకున్న సర్వీస్ గురించి కస్టమర్కి అయితే మీరు ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి. మెయిన్
వచ్చి అది ఫ్రెండ్స్, ఓకే అన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్బౌండ్ నాట్ అవుట్ బౌండ్, అంటే మీకు డైరెక్ట్గా మీకు కస్టమర్స్ నుంచి కాల్స్ వస్తాయి. సో మీరైతే ఎటువంటి కస్టమర్స్కి అయితే కాల్ చేయక్కర్లేదు. కంపెనీ వాళ్ళైతే ఆల్రెడీ కస్టమర్స్ చేత అపాయింట్మెంట్స్ అయితే బుక్ చేస్తారు. సో వాళ్ళైతే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు మీ యొక్క సర్వీస్ గురించి, కంపెనీ కంపెనీ పాలసీస్ గురించి, సర్వీస్ గురించి కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఓకేనా. సో ఇలాగైతే వాళ్ళైతే ఈ యొక్క స్కిల్స్ అన్ని మెన్షన్ చేశారు. సో మనం ఇప్పుడైతే ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మీరు అప్లై నవ్వు కొడితే మీకు లాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అప్లై నవ్వు కొట్టినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అనేది ఇవ్వాలి, ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ ఇచ్చినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకుని ఇవ్వండి, ఓకేనా. సో ఇచ్చిన తర్వాత కింద మీకు కనిపిస్తుంది కదా సెండ్ వెరిఫికేషన్ కోడ్. సో దీని మీద క్లిక్ చేస్తే మీ యొక్క ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే సెండ్ అవుతుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనమైతే ఎంటర్ చేయాలి, కనిపిస్తుంది కదా. సో ఓటీపీ సెండ్ అయింది మన యొక్క ఈమెయిల్కి అయితే. సో మనం ఇచ్చిన ఈమెయిల్కి ఓటీపీ అయితే వచ్చింది. సో ఒకసారి నేను ఓటీపీ కూడా చెక్ చేస్తున్నాను. సో నాకైతే ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ వచ్చేసి కనిపిస్తుంది కదా 116979 అని చెప్పి. ఒకసారి ఓపెన్ చేస్తున్నాను పేజ్ అయితే. సో ఓటీపీ వచ్చేసి 77787 ఉన్న ఓటీపీ అయితే ఆ ఓటీపీ నేను ఎంటర్ చేస్తాను. ఎక్కడైతే 7777871. సో వచ్చిన తర్వాత నేను కంటిన్యూ కొడుతున్నాను ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ రెజ్యూమ్ మీద అడుగుతుంది. మనం అయితే ఇక్కడ ఈ యొక్క రెజ్యూమ్ అయితే మన యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. మీరైతే మీ యొక్క రెజ్యూమ్లోని గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ అటువంటి స్కిల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, కనిపిస్తుంది నా పేరుతో రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. జస్ట్ నేనైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం నేనైతే అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడైతే మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ కొడితే అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ కోసం అయితే మూవ్ అవుతుంది, ఓకే. సో నెక్స్ట్ స్టెప్ అయితే మనకి ఇలాగా అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. ఫస్ట్ అయితే ఈమెయిల్ ఇవ్వాలి. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత రెజ్యూమ్ అయితే ఎంటర్ చేయాలి. రెజ్యూమ్ ఎంటర్ చేసిన తర్వాత కనిపిస్తున్న డేటా అంతా మనం ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు ప్రకారం మన యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నేనైతే నా యొక్క ఆధార్ కార్డు ప్రకారం నా యొక్క ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ బాక్స్లో అయితే, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ అడ్రస్, పర్సనల్ ఈమెయిల్ అడ్రస్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది, మనం ఇంకా మల్టిపుల్ టైమ్స్ ఇవ్వక్కర్లేదు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న వాట్సాప్ యాక్టివ్ నెంబర్ అయితే మనకు ఇచ్చుకోవాలి. ఇక్కడైతే మనం కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనది అయితే 91 కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాలి, ఓకేనా. మొబైల్ నెంబర్ యాడ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్. సో మన యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మాన్యువల్గా ఇచ్చుకోవాలి, ఓకేనా. సో ఇచ్చుకున్న తర్వాత ఇలా డేటా అయితే ఆటోమేటిక్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యావ్ యూ వర్క్ విత్ డిటో ఇన్సూరెన్స్ కంపెనీ బిఫోర్. మీరు డిటో ఇన్సూరెన్స్ కంపెనీలోని ప్రీవియస్గా ఎప్పుడైనా పని చేస్తారు అని అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నేనైతే నో అని పెడుతున్నాను, ఓకేనా. ఒకవేళ ఎవరైనా ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్లయితే మీ యొక్క కరెంట్ సిటీసీ అనేది మెన్షన్ చేయండి. సో ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పి మెన్షన్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నోటీస్ పీరియడ్. ఈ యొక్క నోటీస్ పీరియడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎవరైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎంటర్ చేసుకోవాలి. ఫ్రెషర్స్ అయితే 0 మెన్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు అయితే మీ యొక్క నోటీస్ పీరియడ్ ఎంత ఉందో ఆ నోటీస్ పీరియడ్ టైం అయితే మెన్షన్ చేసుకోవాలి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఆర్ కన్విక్షన్స్ దట్ మైట్ ఇంపాక్ట్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఎలిజిబిలిటీ. సో మీ మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయని అడుగుతున్నారు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుంటారు, లేకపోతే 0 పెట్టుకుంటారు ఫ్రెషర్స్ అందరూ. నెక్స్ట్ వచ్చేసి విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ ప్రొఫెషనల్ ఇన్. సో మనకు వచ్చిన లాంగ్వేజ్లు అనేవి ఇక్కడ మనమైతే ఎంటర్ చేసుకుంటాము. మనమైతే తెలుగు అండ్ ఇంగ్లీష్ అయితే ఎంటర్ చేసుకుందాం. సో మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా లాంగ్వేజ్లు వస్తే అది కూడా మీరు ఎంటర్ చేసుకోవచ్చు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. సో మనమైతే ఇక్కడ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుందాము, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి
4.5 LPA ప్రాణం అనమాట. నీకైతే 25,000 ప్లస్ అయితే మీకు శాలరీ వస్తుంది ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయితే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిజనింగ్ వైల్ స్పీకింగ్ విత్ క్లయింట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. సో మీ యొక్క క్లయింట్తో మాట్లాడినప్పుడు లిజనింగ్ స్కిల్ అనేది ఎందుకు అవసరం అని అడుగుతున్నారు. ఇక్కడైతే మనమైతే దీనికోసం అయితే ఒక 2-3 లైన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఐడియా లేకపోతే ఈ యొక్క క్వశ్చన్ అనేది యాజ్ గా చాట్ జీపీటీలో టైప్ చేసి అనుకోండి, మీకైతే మల్టిపుల్ ఆన్సర్లు అయితే వస్తాయి. దాంట్లో ఏదో ఒక ఆన్సర్ అనేది మీరు టైప్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిటో డస్ నాట్ బిలీవ్ ఇన్ స్పామ్ కాలింగ్ బట్ రాదర్ స్పీక్స్ ఓన్లీ కస్టమర్స్ హూ బుక్ కాల్స్ విత్ అస్. వై దిస్ ఈస్ గుడ్. ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే స్పామ్ కాల్ ద్వారానే మనకు తెలియకుండానే డైరెక్ట్గా కాల్స్ వస్తాయి. కానీ ఇదిలా కాదు, కంపెనీ వాళ్ళు అయితే అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకునే కాల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి in not more than 4 sentences write about an activity that you practice that has taught you some valuable life lesson. ఒక వాల్యుబుల్ లెసన్ గురించి ఒక 4 సెంటెన్స్లోనే టైప్ చేయమంటారు. సో మీరైతే ఇక్కడైతే మీరు ఈ యొక్క సెంటెన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. చాట్ జీపీటీ కానీ గూగుల్లో కానీ ఎక్కడ సెర్చ్ చేస్తే మీకు మల్టిపుల్ లైన్స్ అయితే వస్తాయి. సో రిలవెంట్గా ఉన్న లైన్లు అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా. సో ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది దగ్గర అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొడితే మీ యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్లీ డిట్టో కంపెనీ వాళ్ళ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా పాస్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ మీకు అయితే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉండబోతుంది. ఓకేనా. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. వన్స్ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అయితే మీకైతే హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్, థర్డ్ వన్ వచ్చేసి టాస్క్ రౌండ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫైనల్ మేనేజర్ రౌండ్. ఇలా మీకైతే 4 రౌండ్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 4 రౌండ్స్ అనేవి మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయితే ఫర్దర్ రౌండ్స్ కోసం అయితే వాళ్ళు త్రూ ఈమెయిల్ ద్వారా మీకు పింక్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, నేను మీకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ హైరింగ్ అయితే. మళ్ళీ రేపు ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో మీరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి జాబ్స్ అనేవి చాలా జాబ్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా. యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.